మీరు సురేందర్ ఆపరేటర్ బాబు టౌన్ అది 320 అన్న కొంచెం మీరు ఒక్కళ్ళు ఇడిచి పెట్టాలి మీరు అన్న ఒక్క నిమిషం ఓకే సార్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఆలోచన చేయండి. ఒకనాడు మనం లైట్లు పట్టుకొని మోటార్ల కాడికి పోయిన పరిస్థితి, ఎవరైనా దుబాయ్కి వెళ్ళాతో ఒక లైట్ పంపిరు అనే పరిస్థితి. మరి ఆ పరిస్థితి నుంచి ఇవాళ ఏ పరిస్థితికి వచ్చినాం? ఇవాళ ఎటు చూసినా పచ్చని పొలాలు, ఎక్కడైతే కాలువ కెనాలు పాడుతున్నటువంటి ప్రాంతాలు చూసుకుందాం. ఇవాళ నా మోరపల్లి మీదకెళ్ళి తలాపుకెళ్ళి పోతున్నటువంటి కెనాలు ఒకప్పుడు రైతులందరి దగ్గర కూడా శిస్తు వసూలు చేస్తూ ఉండే కెనాల్ని. ఇవాళ ఆ పరిస్థితి లేదు అంటున్నా. ఇవాళ రైతులకు ట్రాక్టర్లు కానీ రోడ్ ఎక్కినా కూడా అట్లాంటివి ఏమి లేకుండా రైతులందరూ కూడా ఇలా పెద్దపీట వేస్తూ, మరి మా సంఘం లోపల కూడా ఇవాళ ఒక సంఘం నుంచి ఎటు పోవాలన్నా అంటే విద్యాపరంగా బయటకు పోవాలన్నా వాళ్ళకు రుణాలు ఇస్తూ, ఏది విద్యార్థులకు రుణాలు ఇస్తూ, ఒక విద్యార్థులకు రుణాలే కాదు రైతులకు రుణాలే కాకుండా విద్యాపరంగా, ఉపాధి పరంగా, వ్యవసాయ రంగ పరంగా కూడా బ్యాంకు ద్వారా ప్రతిదీ కూడా రుణాలు ఇస్తున్నటువంటి బ్యాంకు కేడిసిసి బ్యాంకు. కేడిసిసి బ్యాంకు ద్వారా ఇప్పటికే 597 మందికి మన సంఘం లోపల రుణాలు ఇవ్వడం జరిగింది. వారిలో టోటల్ ఇప్పటికీ 398 మందికి నిన్నటి వరకు రైతు రుణాలు అంటే రుణమాఫీ ₹1,00,000 కూడా మా దగ్గర నిన్నటి వరకు 99 మందికి ₹1,00,000 రుణమాఫీ కూడా కావడం జరిగింది. మిగతా రుణమాఫీ సభ్యులు ఇంకా 198 మంది ఉన్నారు. 1,51 కోట్ల రూపాయలు మిగతా వాళ్ళకి కూడా రావాల్సి ఉంది. మరి అవి కూడా తొందరలోనే ఈ 30 తారీఖు లోపు మిగతా ఇవాళ కూడా అయ్యో నాది రాలే మరి ఎందుకు అని అవసరం లేదు. 30 తారీఖు వరకు మీకు మేమే ఫోన్ చేస్తాం. రుణమాఫీ అయిన రైతుకు సెల్ ఫోన్కే నేరుగా మీ రుణం బ్యాంకులో పడ్డదని కూడా సెల్ ఫోన్ ద్వారా మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. మరి మీరు అందరు కూడా ఇవాళ అదేగా పడద్దు. 30 తారీఖు వరకు ఈ వారం లోపు గౌడు లోపు అందరు కూడా రుణమాఫీ అవుతుందని చెప్తూ మరి ఈనాటి సర్వసభ సమావేశం. థ్యాంక్ యూ సార్. సభాధ్యక్షులు పిఎస్సిఎస్ చైర్మన్ సోదరుడు కౌన్సిలర్స్ శ్రీ ఆర్ముల గంగారాం గారికి, తోట గంగరాజం గారికి, మా పోచమల్లి గారికి, నీలం లక్ష్మి గారికి, దేవమ్మ గారికి, అదేవిధంగా తోట గంగరాజం గారికి, పిఎస్సిఎస్ సిఇఓ గారికి, అప్పుడు అంతర్గామ రైతైన బుచ్చిరెడ్డి అనే సామాన్య రైతు, సార్ నేను మైక్ పట్టుకొని మాట్లాడతాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు మా బుచ్చిరెడ్డి, నాకు చిన్నప్పటికి వెళ్ళారుక నాకు ఒకటేమో చెప్తాడు అవసరం అనుకున్నా. జీప్ ఎక్కిండు, మైక్ తీసుకున్నాడు. ఇక అప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఉండే కదా, నన్ను తీసుకపోయి నేను ఏం చేయలేదు, నేను సామాన్య రైతును, ఈ ఎరువుల కోసం పోతే చెప్పులాడ పెట్టినాం, పోలీసు వాళ్ళు అటు ఇటు దూకెత్తే నేను వడవేయట్లేదు అనేసరికి నా మీద పెద్ద కేసు పెట్టి తీసుకుపోయి కరీంనగర్ సెంట్రల్ జైల్లో పెట్టానని చెప్పి అలాంటి రోజుల నుంచి వాళ్ళ రైతులు ఎరువుల కోసం ఒక ఫోన్ చేస్తే చాలు ఈ గోదాంకి వచ్చే పరిస్థితికి వాళ్ళు వచ్చినాయి.
నాకే స్వయాన తెలుసు, అంతర్గామంలో చెరువు కట్ట చుట్టూ భూములుండే ఇవాళ 1 ఎకరం లేకుండా అయింది. కొంతమందికి రైతులకు 6 కాలం కష్టపడే రైతులకు కూడా పెద్ద రైతులు ఉండ్రి 30 ఎకరాల వాళ్ళు 10 ఎకరాలకు వచ్చిర్రు. అది కూడా ఓవు కావచ్చు, కానీ ఆ కొడుకులు జర బుద్ధి తెలిసి జర దుబాయ్ మస్కట్ వచ్చి అది దక్కించుకున్నారు. నా సోపతి ఉంటుండే లింగారెడ్డి అని చిన్నప్పుడు, ఆ మంచి పెద్ద ఆసామే. వాళ్ళ తండ్రి మా నాన్న ఒక తోటోళ్ళు, మేమిద్దరం ఒక తోటోళ్ళం. గిన్నెనే ఊరు ఆడుకోను ఈత కొట్ట పోదు, ఆఖరి దుబాయ్ మస్కట్ పోయి వచ్చిండు. ఇవాళ ఆడ వ్యవసాయం చేసుకుంటాం. ఉన్నారు ఇక్కడ మా రైతులు. కాబట్టి ఒక్క మాట ఇట్లా ఇవాళ నర్సయ్య సాక్షిగా ఇక్కడే మాట్లాడు. వ్యవసాయానికి కాదు కదా, తాగతందుకు కూడా నీళ్ళు లేని పరిస్థితి. దోసెడు నీళ్ళు లేని పరిస్థితి. దోసెడు నీళ్ళు లేని పరిస్థితి. పక్క రాంగ చూసుకుంటూ వచ్చి కావచ్చు, ఆకుపచ్చ రంగెత్తుంది. రైతన్నలు ఒక్కసారి బీట బజార్లో పోయి మార్కెట్ లోపలికి పోయి రాని. బాలల మందం పూర్తయింది 80%. 3వ తారీఖు నాడు కేటీఆర్ గారి చేతుల మీద ప్రారంభించుకుందాం. పోయేటప్పుడు ఒక్కసారి లోపలికి పోయి ఏనాడన్నా ఆలోచన వచ్చింది, ఆ గసంటి మార్కెట్లు కట్టాలి కూరగాయలకు, పూలకు, పండ్లకు అని చెప్పి, చేపలకు, మటన్, చికెన్ కన్నా ఏమన్నా ఆలోచన చేసిండ్రా? చూడండి ఒక్కసారి. చలిగాలి మార్కెట్ మీరు అందరూ చూస్తున్నారు, ఎంత పెద్ద కట్టినని చెప్పండి. మళ్ళీ 10 ఎకరాలు తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 2,70,00,000 రూపాయలు మంజూరు చేయించిన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 1,70,00,000 అయితే టెండర్ అయిపోయింది. ఇవాళ కొబ్బరికాయ కొడతామని అడుగుతున్నాడు కాంట్రాక్టర్. కేటీఆర్ గారు ప్రోగ్రాం ఉన్నది, రా 1-2 రోజులు చూసి చేసేద్దామని చెప్పాం. అంటే ఈ రకంగా జైత్యాల ఊరు పుట్టినప్పటికెళ్ళి గత 70 ఏళ్లలో ఎన్ని గోదాములు కట్టామో అన్ని గోదాములు కట్టాం. ఎన్ని మార్కెట్లు కట్టిరో ఇక అంతకంటే చాలా చాలా ఎక్కువ కట్టాం. రోడ్లు వేస్తాం, నీళ్ళు వేస్తాం, చెరువులు అయినాం. మరి ఇవన్నీ కూడా మన కళ్ళ ముందే కనబడుతున్నది, కళ్ళ ముందే అభివృద్ధి కనబడుతున్నది. ఎక్కడనో కాదు, ఏమో అయిందట అని చెప్పుకునే కాదు, మన కళ్ళ ముందే కనబడుతున్నది. లేకపోతే బీడువారిన భూములకి పక్క ఊర్లో పోతే తాయతందుకు నీళ్లు లేక తాడి చెట్లు మీదనే ఆడిపోవు, ఈత చెట్లు కిందికెళ్ళిపోవు, మామిడి చెట్లు మొత్తం టీవీ రోగం పడి చెట్లు అయితే గట్లయితే మామిడి చెట్లు. ఇవాళ అవే చెట్లు ఇలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకు టీబీ రోగం లెక్క అంటున్నా అంటే, నాకు మంచి మెయిన్ రోడ్ తోటి ఇచ్చాడు మా నాన్న. పాపం 9 బోర్లు వేసాడు, బాయిదవీడు వకీలా, పెద్ద వకీలా, పెట్టాడు వీళ్ళందరికీ ఎరికే. ఆ చెట్లు చూడబుద్ధి కాలేదు వాళ్ళ కొట్టాడే అమ్మేసేసాం. ఇవాళ అవే చెట్లు పెద్ద రైతు కాదు, మామూలు వ్యాపారస్తులు కొనుక్కున్నారు. ఇక బ్రహ్మాండంగా పచ్చగా ఉన్నాయి, కిందికెళ్ళి నీళ్ళు వస్తాయి. తాడి చెట్లు ఎండిపోతే వాళ్ళు అన్నింటి ఏదో రోగం వచ్చింది కావచ్చు, మీద తాటి కింద నీళ్ళు లేకపోతే మీద ఎడకపోతే ఎక్కడ పెడతారు? ఇవాళ పచ్చగా ఉంది, ఎటు చూసినా పచ్చదనం. మరి అటువంటి ముఖ్యమంత్రి గారు మనకున్నారు. దాంతో పాటుగా రైతులు చేసినప్పుడు కొన్ని రకాల అరిష్టాలు కూడా వస్తుంటాయి. అతివృష్టి అనావృష్టి అన్నట్టు, ఓసారి వానలు ఎక్కువయో వానలు తక్కువయో, ఏమైనా అప్పైతే కూడా మాఫ్ చేస్తా అని చెప్పి 2 సార్లు మాఫ్ చేసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. భారతదేశ చరిత్రలో ఇన్నేళ్లు పాలించిన 2 పార్టీలు, 2 రకాల ప్రభుత్వాలు. ఇక్కడ ఉన్నది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం. అఫీషియల్ అయినా మాట్లాడచ్చు. తెలంగాణలో ఉన్నదంటే ఏంది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్నదంటే ఏంది బీజేపీ ప్రభుత్వం, అంతకుముందు పాలించింది ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం. పొత్తులు కాబట్టి యూపీఏ, ఎన్డీఏ అందరూ మొత్తానికైతే కాలే. మరి ఎన్నడన్నా ఎక్కడన్నా 29 రాష్ట్రాల్లో మనది కాక ఇంక 28 ఉన్నాయి. ఎన్నడన్నా రైతన్నలకు ఇట్లా పెట్టుబడిస్తుర్రా? ఎక్కడన్నా రుణమాఫీ చేసినరా? మనం చూసి పిఎం కిసాన్ అని చెప్పి 2,000 వేసి ఇప్పుడు మళ్ళీ చాలా మంది కట్ చేసారు. ట్రాక్టర్ ఉంటే కట్టే, సైకిల్ మోటార్, కారు ఉంటే కట్టే, ఫ్రిడ్జ్ ఉంటే కట్టే, సగం మంది కట్ అయిపోయింది. ఆ 2,000 కూడా. మరి అదే మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆదర్శమైంది. మీరు చూస్తున్నారు, మన రైతన్నలకు అవసరం. పొద్దుగా లేతే వడ్ల కమ్మరోళ్ళు మనకు ఎప్పుడూ అందుబాటులో ఉందరు. అదేవిధంగా రజకులు, నాయి బ్రాహ్మలు వాళ్ళు మనకు అందుబాటులో ఉందరు. బట్టలు ఉతికినా, కటింగ్ చేసినా. అదేవిధంగా లగ్గం అంటే పుస్తలో అవి చేయాలంటేనైతే, మట్టలు చేయాలంటే మన సరే ఇనమన్నా ఆదుకున్నారా? లగ్గం చేయాలంటే ఐరన్ కుండలు ఇవ్వాలంటే, కళ్ళాలన్నా కుండలు ఇవ్వాలంటే కుమరులు ఇవ్వాలి. ఇవాళ ఈ ప్రభుత్వమే కదా వాళ్ళందరికీ కూడా బీసీ బంధు పథకం కుల వృత్తులు ప్రోత్సహిస్తుంది.
యాదవులకు ఎన్నడన్నా చక్కగా గొర్రెలు ఇచ్చిండ్రా? ఎన్నడన్నా చెరువులలో చేపలు వేసిండ్రా? ఏ రంగం చూసినా ఒకటి గొప్పగా ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం. ఓకే, ఇవాళ స్ట్రైక్ చేస్తున్నారు, రోజు బంద్ పెట్టినారు. మా అంగన్వాడీ టీచర్ అమ్మలు వారంకు 2 కొడుగుడ్లు లేకపోరు. ఇవాళ నెల మొత్తం ప్రతిరోజు తల్లి బిడ్డకు కొడుగుడ్డు ఇచ్చే పథకాన్ని ఇచ్చారు. గర్భిణీలో పడితే మీరు అడుగురి న్యూట్రిషన్ కిట్ అని చెప్పి ఒక డబ్బా నిండా బాగా ధనవంతులు ఎవి తింటారో గా ఖర్జూర పండ్లు, మంచి హార్లిక్స్ ఇవన్నీ పెట్టి న్యూట్రిషన్ కిట్ ఇస్తుంది. అంటే చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి కాదు, అందరి పక్షపాతి, మహిళా పక్షపాతి, రైతు పక్షపాతి, దళిత పక్షపాతి, బీసీ పక్షపాతి, మైనార్టీ పక్షపాతి. ధర్మాన్ని కాపాడడానికి ఎన్ని గుళ్ళకైనా పైసలు ఇవ్వంటే నాకు ఎంత గొప్ప అవకాశం వచ్చిందంటే అంతర్గామకెళ్ళి పెడితే కొలవదానిక గుళ్ళకు పైసలు ఇచ్చుకుంటూనే పోయినా. ఆడ కోతపేటకెళ్ళి మూల పెడితే మన టీఆర్ నగర్ దానికి ఇచ్చిన దగ్గర అవి చెప్తే మళ్ళీ శాంతాడంత లిస్ట్ ఉన్నది. గన్ని గుళ్ళకు అంతరాల దగ్గర లింగం దగ్గర గంగమ్మ గుడి కాడ ఎంత మంచిగా చేసినా 10 లక్షలు పెట్టి మొత్తం తంతెలు కట్టి సిమెంట్ వేసి ఏనాడన్నా ఆలోచించిందా? మరి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. మరి మీరు అందరూ కూడా ఈనాడు రుణమాఫీ చేసుకొని మళ్ళీ తక్కువ దానికే రుణాలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చిన సందర్భంలో నా చేతుల మీదుగా ఇప్పిస్తా అని చెప్పి నన్ను పిలిచిన సోదరుడు మైపాల్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. డైరెక్టర్లకు, సిబ్బంది అందరూ కూడా ధన్యవాదాలు. రైతు పక్షపాతి కేసీఆర్ గారి నాయకత్వం, సంజయ్ అన్న నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. అలాగే నేటి కార్యక్రమానికి అలా కొడుకు మీద ఎంత భూములు ఏందన్నది ఇప్పుడు రైతుల పిలుపు, రైతుల పిలుపు, రైతుల పిలుపు. ప్లాస్టిక్ బంద్ చేయరా? ఓకే సార్. థ్యాంక్ యూ. లోన్ మాఫ్ అయిన మళ్ళీ తీసుకుంటాం. అప్పు కొత్తగా బటవాడా చేస్తున్నాము. ఇప్పుడు 2,50,000 రూపాయల రుణంని ఇప్పుడు ఆర్య భూమయ్య గారు పొందుతున్నారు. ₹1,00,000 ధన్యవాదాలు.